రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నాగోల్ బండ్లగూడ రాజీవ్ స్వగృహలో స్థానికులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. నాగోల్లోని బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ సి బ్లాక్లో నీటి సరఫరా కోసం రోడ్డుపై బైఠాయించి వారు ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలోనే ₹1 కోటి పైనే నీటి బకాయిలు ఉన్నాయని, ఈ నెల 20వ తేదీ వరకు బిల్లులు చెల్లించాలని, చెల్లించని పక్షంలో నీటి సరఫరా నిలిపివేస్తామని వాటర్ బోర్డు అధికారులు హెచ్చరించారని వారు తెలియజేశారు. పెండింగ్లోని నీటి బకాయిలు చెల్లించకుండా తమకు ప్లాట్లు అంటగట్టారని నివాసితులు వాపోతున్నారు. పెండింగ్ బిల్లులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రాజీవ్ స్వగృహ నిర్వాసితులు హెచ్చరించారు. వాటర్ పంపు కూడా కట్టలేని పరిస్థితిలో రాజీవ్ స్వగృహ డిపార్ట్మెంట్ ఉంది, లీకేజ్ వ్యవస్థ ఉంది, చెప్పిన పని ఒక్కటి చేయట్లేదు. ఫ్యూచర్లో మాత్రం గంభీరంగా చూపించేసి రియల్ ఎస్టేట్ చేసినట్టు వ్యాపారం అన్ని ఆర్టీఎకులు అమ్మేశారు. యాక్చువల్గా కూడా 30 లక్షల ప్లాట్లు 40 లక్షలకు అమ్ముకున్నారు. మా ప్లాట్ ఓనర్ల మధ్య కూడా చిచ్చు పెట్టే కార్యక్రమం కూడా రాజీవ్ స్వగృహాలు చేస్తున్నారు. మాకు వాటర్ బిల్లు పెండింగ్ తక్షణమే మాఫీ చేయాలి. దాంతోపాటు మాకు ప్లే గ్రౌండ్ కావాలి, తీయాలి. అడవులు పందులు కుక్కలు అన్నీ కంపౌండ్ వాళ్ళు లేకుండా ఏం లేకుండా మొత్తం అడవులు ఉంది. మొత్తం అడవులు పందులు కుక్కలు అన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. కుక్కలు విపరీతంగా ఎక్కడెక్కడ ఉన్న కుక్కలన్నీ ఇక్కడ పంపించేసేసి ఈ టౌన్షిప్లో పెట్టడం జరుగుతుంది. కుక్క కాటుకి చాలా మంది 4-5 గాయాలైపోయినాయి. చిన్న పిల్లలు కూడా మొన్న జరిగిన సంఘటన, దుర్ఘటనమైన సంఘటన, మొన్న చిన్న బాబు కూడా చనిపోయాడు. అలాంటి సంఘటనలు వచ్చే సూచనలు కూడా మాకు కనబడుతున్నాయి. రాజీవ్ స్వగృహకి ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినా కానీ నిద్ర వ్యవస్థలో ఉంది తప్ప మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం లేదు.